తొక్కుతా ఉన్నా కూడా మరి ఈరోజు ఈ ఉప ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం, దీని వెనకల రహస్యం ఏమంటే ప్యాకేజీ. నెల నెల పవన్ కళ్యాణ్కు అందుతున్న ప్యాకేజీ ఒకవేళ ఆయన నోరెప్పి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే ఆయనకు వచ్చే నెల నెల ప్యాకేజీ కట్ అవుతుందని చెప్పి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ నోరు మెదపకోకుండా మౌనం వ్యవహరిస్తుంటూ మరి ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి హోదాలో మరి ఈరోజు గాల్లో చక్కర్లు కొడుతున్నాడు. గాల్లో చక్కర కొడుతున్నాడు. ఆయన భూమి మీద నడవడం లేదు, గాల్లో చక్కర కొడుతున్నాడు. మరి ఎన్నికల ముందు చెప్పాడు, ప్రతి సభలో జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశాడు, నువ్వు గాల్లో చక్కలు కొడుతున్నావు అని చెప్పాడు. కానీ ఈరోజు నువ్వు చేస్తుంది ఏంటి? ఈరోజు 125 సార్లు నువ్వు ఈరోజు విజయవాడ నుంచి హైదరాబాద్ పోయావు. ఈ 16 నెలల కాలంలో లెక్కలున్నాయి. 125 సార్లు ప్రజల సొమ్ముతో నీకు ఒక ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చేసి, నీకు ఒక ప్రోటోకాల్ ఇచ్చేసి, సీఎంకు తరహాలో ప్రోటోకాల్ ఇచ్చేస్తే, సెక్యూరిటీ ఇచ్చేస్తే నువ్వు ప్రజలను మర్చిపోయావు. ప్రజా సమస్యలను నీకు పట్టావు. నీకు పట్టిందల్లా ఏంటంటే నీకు నెల నెల ప్యాకేజ్ రావాలి, నువ్వు పోయి హైదరాబాద్లో నీ సినిమా షూటింగ్లు చేసుకోవాలి. ఆ షూటింగ్లు చేసుకొని మరి ఆ సినిమాలు రిలీజ్ అయ్యేదానికోసం మరి ఈ ప్రభుత్వానికి ఒప్పించి నీ సినిమాకు 1000 రూపాయలు టికెట్లు పెంచుకుంటావు. ఇది నువ్వు చేస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ ఒక్కటే ఈ రాష్ట్ర ప్రజలు గమనించండి. మరి ఖచ్చితంగా ఇవాళ ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మరి అదేవిధంగా మరి గవర్నర్ గారిని కూడా మేము కోరుకుంటున్నాము, దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు చూస్తే ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ద్వారా అనేక మంది వందలాది ప్రాణాలు పోతున్నాయి. మరి ఇప్పటికే వందలాది ప్రాణాలు, వేలాది ప్రాణాలు పోయాయి. ఆ కుటుంబాలు రోడ్డుపైకి వచ్చాయి. మరి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి ఖచ్చితంగా దీన్ని నిగ్గు తీర్చాల్సిన అవసరం ఉంది. ఎవరు మాఫియా ఉండారో, ఎవరు దీంట్లో సిండికేట్ అయి ఉండారో, ఎవరు పెద్ద తలకాయలు తినే వెనకల హస్తం ఉందో వాళ్ళందరి బట్ట బయలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గవర్నర్ గారిని కోరుకుంటూ, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. మరి ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. మరి ఈ నిగ్గు తేల్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.